మనకు ఈ వచ్చే శ్లోకాలలో 7-12 వరకు ఈ దుర్యోధనుడి గర్వం మరియు భయం కనిపిస్తుంది. మనకు 7వ శ్లోకంలో అస్మాకంతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ కోట్స్లో పెట్టుకోండి. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సో ఇక్కడ ఈ 12 శ్లోకాలు కూడా మొత్తము మనకు దుర్యోధనుడి మనస్తత్వాన్ని, అంటే ఈ సైకాలజీ ఆఫ్ ద ఇన్సెక్యూర్ లీడర్ బయటపెడతాయి. సో ఈరోజు అతని మనసులోకి దూసుకెళ్దాము. యుద్ధం మొదలవడానికి కొన్ని నిమిషాల ముందు దుర్యోధనుడు తన చుట్టూ ఉన్న ఈ అక్షౌహిణీల సైన్యాన్ని చూశాడు. అంత పెద్ద సైన్యం ఉన్నా అతని గుండెల్లో ఏదో తెలియని వణుకు. ఎందుకంటే అతను మనందరికీ తెలుసు ఎక్కడున్నాడు, అధర్మం వైపు ఉన్నాడు. సో భయపడ్డవాడు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడతాడు. దుర్యోధనుడు కూడా అదే చేశాడు. తన కమాండర్ ఇన్ చీఫ్ సేనాధిపతి భీష్ముడి దగ్గరికి వెళ్లకుండా తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సంజయుడు మనకు ఆ దృశ్యాన్ని వివరిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడి డైలాగు, ద్విజోత్తమ ఆచార్య. సో అంటే, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు బ్రాహ్మణులు దయగలవారు, యుద్ధంలో పాండవుల మీద దయ చూపించకండి అని ఒక ఇండైరెక్ట్గా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాడు. హీస్ మేకింగ్ ఇన్ ద ఫాల్ ఆఫ్ దట్ గిల్ట్ ట్రిప్పింగ్. ద్రోణాచార్యుని మొదటగా పేర్కొనడం ద్వారా ఒకవేళ యుద్ధం ఓడిపోతే ఆ నింద ద్రోణుడిపైనే పడుతుందనే ఒక భయాన్ని సృష్టిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ద్విజోత్తమ అంటే, ద్విజ అంటే ఏంటి? ట్వైస్, రైట్? రెండవసారి జన్మించినవాడు అంటే బ్రాహ్మణుడు. ఉత్తమ అంటే శ్రేష్ఠుడు, అంటే బ్రాహ్మణులలో శ్రేష్ఠుడా అనే అర్థం. సో దుర్యోధనుడు ద్రోణాచార్యుని గురుదేవ అనకుండా బ్రాహ్మణుడా అని ఎందుకు పిలిచాడంటే, ఇక్కడ బ్రాహ్మణుడు మనకి తెలుసు జ్ఞానానికి ప్రతీక. కానీ దుర్యోధనుడి ద్రోణుడిలోని ఆ జ్ఞానాన్ని తన స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నాడు. ఇది చూడండి, మనకు తల్లి గర్భం నుండి కలిగే ఫస్ట్ ఏంటిది? జన్మ, శారీరక జన్మ, ప్రైమరీ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ అన్నీ ఉంటాయి. కానీ రెండవ జన్మ ఏంటి అంటే స్పిరిచువల్ బర్త్. సో ఒక వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళి ఉపనయనము అండ్ మరియు ఆ విజ్ఞానాన్ని పొందడమే ఒక రెండవ జన్మలాగా పరిగణిస్తారు. సో రెండో జన్మల గాయత్రీమాత తల్లి, ఆచార్యుడేమో తండ్రిగా అనుకుంటాం మనం. సో అసలు కారణం ఇదే, జ్ఞానాన్ని గుర్తు చేయడం. అంటే మీరు గొప్ప జ్ఞాని, పరిస్థితులను అంచనా వేయగలరు, పాండవుల వ్యూహాన్ని చూసి అశ్రద్ధ చేయకండి అని హెచ్చరిస్తున్నాడు అంతే. సో అండ్ ఇక్కడ దుర్యోధనుడు లాజిక్ ఏంటంటే, తన సైన్యం ఎంత బలంగా ఉందో చెప్పుకొని తన భయాన్ని పోగొట్టుకోవాలని చూస్తాడు ఇంకా నెక్స్ట్ శ్లోకాస్లలో. ఇదే ఒక టాక్సిక్ లీడర్షిప్కి నిదర్శనం. అంటే తన సొంత గురువుని ఆయన నమ్మలేకపోతున్నాడు. అండ్ మీరు చూడండి, ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఒక బ్రాహ్మణుడు యుద్ధం చేయవచ్చా? సో ఆ ధర్మమేనా? ఇక్కడ శాస్త్ర లాజిక్ ఏంటి అంటే, సాధారణంగా ఒక బ్రాహ్మణ ధర్మం జ్ఞానాన్ని పంచడం. కానీ ఆపత్కాలంలో లేదా ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆయుధం పట్టవచ్చు. దీన్ని ఆపద్ధర్మం అంటాం. సో ద్రోణుడు పుట్టుకతో బ్రాహ్మణుడైనా ఆయన వృత్తిరీత్యా క్షత్రియ కర్మను అంటే యుద్ధ విద్యను స్వీకరించాడు. కాబట్టి ఆయన యుద్ధం చేయడం టెక్నికల్లీ తప్పు కాదు. కానీ ఆయన అధర్మం వైపు నిలబడడమే పెద్ద తప్పు. ఒకవేళ ఆయన నిజంగా బ్రాహ్మణుడిలాగా ఆలోచించి ఉంటే ఆయన అప్పుడు ఆయుధాన్ని కింద పడేసి, నేను ఈ అధర్మానికి మద్దతు ఇవ్వను అని చెప్పి ఉండేవాడు. కానీ ఆయన ధర్మం చూడండి, ఆయన ధర్మం ఏంటి అంటే, నేను అన్నం పెట్టిన రాజుకి కట్టుబడి ఉంటాను, లాయల్టీ అని యుద్ధం చేశారు ఆయన. సో ఇది కూడా అంటే భీష్ముడిలాగానే ఒక వ్యక్తిగత ధర్మం వర్సెస్ విశ్వధర్మం మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్, ఆ ఘర్షణని చూపిస్తుంది. సో ధర్మం అనే ఇంటర్ఫేస్ క్లాస్కి ఈ రకరకాల ఇంప్లిమెంటేషన్ క్లాసెస్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మాన్ని వాళ్ళ ఓన్ మెథడ్స్, ఇంప్లిమెంటేషన్ లాజిక్ పెట్టేసుకున్నారు అనమాట. సో ఇక్కడ మనది పార్థాస్ అంటే జీరో ఈగో జోన్. మనకి అంటే ఒక పెద్ద లెసనే ఉంది ఆయన అట్లా పిలవడము. మనం కెరియర్లో కూడా కొన్నిసార్లు మనల్ని ఎవరో ఏదో అంటారు లేదా మన పాత బాధ్యతలు గుర్తు చేస్తారని భయపడి ఒక్కోసారి మనం తీసుకునే ఆలోచన ఒక డెసిషన్ తడబడతాము. సో లెసన్ ఏంటంటే, మన ట్యాక్స్ బ్రాహ్మణ, క్షత్రియ, డెవలపర్, మేనేజర్ ఎవరైనా సరే మనం చేస్తున్న పని ధర్మబద్ధమా కాదా అన్నదే ముఖ్యము. సో ఆయన ఆయుధం పట్టడం తప్పు కాదు, కానీ ఆయుధాన్ని ఎవరి కోసం పట్టాడు అన్నదే అసలైన ప్రశ్న. సో అందుకే అంతటి వాడు కూడా యుద్ధంలో ఓడిపోవాల్సి వచ్చింది.